సందర్భం నేను కూడా చాలా క్లియర్గా చెప్తా. హెరిటేజ్ సంస్థ అనేది 34 సంవత్సరాలుగా ఉన్న సంస్థ. ఈ రోజు వరకు హెరిటేజ్ సంస్థ నుంచి ఏ ప్రభుత్వ రంగ సంస్థలకి కూడా ఎటువంటి సరఫరా కూడా జరగలేదు. నెయ్యి ఎటువంటి సరఫరా, ఏ దేవాలయాలకి నెయ్యి సరఫరా జరగలేదు. వాళ్ళు ఒక సిద్ధాంతం పెట్టుకున్నారు. వాళ్ళ కంపెనీ నుంచి ఎటువంటి ఏ దేవాలయాలకి కూడా నెయ్యి సరఫరా చేయకూడదని సిద్ధాంతం పెట్టుకున్నారు. వీళ్ళు ఏదైతే ఇందాపూర్ కంపెనీ గురించి మాట్లాడుతున్నారో ఆ కంపెనీ నుంచి హెరిటేజ్, అది కూడా ఉత్తర భారతదేశంలో చీజ్, అదేవిధంగా స్కీమ్డ్ మిల్క్, అదేవిధంగా కొంత పన్నీరు వాళ్ళు హెరిటేజ్ వాళ్ళు కొనుగోలు చేశారే తప్పించి హెరిటేజ్ వాళ్ళు ఏది కూడా సరఫరా చేయలేదు. దేనికండి ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? అసలు దానికి దీనికి సంబంధం ఏంటి? అరే కల్తీ జరిగిందిరా బాబు, దాని గురించి మాట్లాడరా అంటే అలా కాదు, ఇప్పుడు ఇందాపూర్కిను హెరిటేజ్కి ఏదో సంబంధం ఉంది అంటే ఏంటంటే దేనికి సంబంధం లేని విషయాన్ని బయటకు తీసుకొచ్చి రాద్ధాంతం చేస్తే ప్రజలు మభ్యపెట్టేయచ్చు, వాళ్ళ తాలూకా తప్పులు కప్పిపుచ్చేయచ్చు అనే సందర్భాన్ని అయితే చాలా క్లియర్గా చెప్తున్నాం. ఎందుకంటే వీళ్ళకి దేవుడితో రాజకీయాలు చేయడం అన్నది వీళ్ళకి చాలా వెన్నతో పెట్టిన విద్య. ఎందుకు అంటే వీళ్ళకి దేవుడి మీద ఒక నమ్మకం ఉండదు, ఒక భయం ఉండదు, ఒక భక్తి ఉండదు. మీకు తెలుసు 7 కొండలవాడ అని చెప్పేసి మాట్లాడే సందర్భం నుంచి 7 కొండలు ఎందుకు, 2 కొండలు అన్నందుకు ఏం జరిగిందో వాళ్ళ ఫ్యామిలీలో మనందరం కూడా గుర్తుంది, అందరికీ గుర్తుంది, వాళ్ళకి కూడా గుర్తుంది. క్షమించాలి, కొన్ని సందర్భాల్లో కొన్ని గుర్తు చేయాల్సిన అవసరం మాకు కూడా ఉంది. ప్రజలకు రిజిస్టర్ అవ్వాలి. ఇది ఈరోజు ఎంతో పవిత్రంగా భావించే ఆ లడ్డు, తిరుపతి లడ్డు అంటేనే చాలా పవిత్రంగా భావించే తిరుపతి లడ్డు, అటువంటి తిరుపతి లడ్డూని కూడా కల్తీ నెయ్యి అనేకన్నా రసాయనాల ముద్ద అనొచ్చేమో. ఎందుకనంటే అందులో నెయ్యే లేదు. వాళ్ళ తాలూకా టెండర్లు ఎందుకు? మేము ఈరోజు మీ పరంగా వాళ్ళకందరికీ మేము చెప్తున్నాం, ఈరోజు కల్తీ లడ్డు గురించి చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకు టెండర్లు మార్చారో చర్చిద్దాం రండి, ఎందుకు కొన్ని టెండర్లు డైల్యూట్ చేశారో చర్చిద్దాం రండి, ఎందుకు అంటే కంపెనీల్లో కూడా అసలు పాలకు సంబంధించిన ప్రొక్యూర్మెంట్ అవసరం లేదని అవి కూడా ఎందుకు పెట్టారో అది కూడా చర్చిద్దాం రండి. ఏ రసాయనాలు అందులో యూజ్ చేశారో చర్చిద్దాం రండి. ఎప్పటి నుంచి జరుగుతుంది, ఎన్ని కోట్ల స్కామ్ జరిగిందో చర్చిద్దాం రండి. మేము అన్నిటికీ చర్చించడానికి రెడీగా ఉన్నామని మేము చెప్తున్నాం. బీఎస్సీలో ఎటువంటి నిర్ణయం తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి ఉంటామని మేము చెప్తున్నాం. ఇవన్నీ పక్కన పెట్టి ఈరోజు అబద్ధాలని, అవాస్తవాలని ప్రజల ముందు ఉంచేదానికి చేస్తున్న ప్రయత్నం చూస్తూ ఉంటే నిజంగా ఒక పక్క సిగ్గు అనిపిస్తుందండి. ఏదో ఒక జంతువు బురదలో పొర్లి బయటకు వచ్చి అందరికీ అంటించడానికి విధులిస్తుందట. ఆ పరిస్థితి అలా ఉందన్నమాట వీళ్ళ పరిస్థితి. అంటే అక్కడ వాళ్ళ బురదలో ఉండిపోయిన సంగతి తెలిసి కూడా అందరికీ బురద అంటించేస్తే మేము కూడా సంతోషంగా ఉంటాము. అదొక సైకిక్ నేచర్ అనమాట. ఆ సైకిక్ నేచర్తో మాట్లాడే సందర్భం అంటే నేను ఎన్నో సందర్భాల్లో మేము మాట్లాడతాం, ఎవరితోనైనా ఆడుకోండి కానీ దేవదేవుడు వెంకటేశ్వర స్వామితో మాత్రం గేమ్స్ ఆడొద్దు అని. సేమ్ యాస్టీస్గా మళ్ళీ అదే దేవుడి పేరు తీసుకొచ్చి ఈరోజు సభలో చేస్తున్న రాద్ధాంతం కూడా మీరందరూ కూడా చూస్తున్నారు. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళ పని ఒకటే. నాకు ఇంతకీ అర్థం కానిది ఏంటంటేనండి, సాక్షి పేపర్లో ఒక అనామకుడు కూర్చుంటాడు, ఏదో రాస్తాడు, వాడి ఫీలింగ్ ఎలా ఉంటుందో, అతని ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ఇది ప్రపంచ స్థాయి ల్యాబొరేటరీలా ఫీల్ అవుతుంటాడు ఆయన. అందులోంచి ఒక కాగితం వస్తే ఆ కాగితం పట్టుకొని అక్కడ రాస్తాడు, ఇక్కడ రాద్ధాంతం చేస్తారు కౌన్సిల్లో. ఆడేదో రాస్తే అది పట్టుకొని వచ్చి చూపిస్తారేంటండి, నాకు అర్థం కాదు. మేము 4 రిపోర్ట్లు మేము చూపిస్తామంటున్నాం. ఎన్డీడీబీ రిపోర్ట్ చూపిస్తాం, మైసూర్ ల్యాబ్ రిపోర్ట్ చూపిస్తాం, ఛార్జ్షీట్లో సిబిఐ ఏం రాసిందో చూపిస్తాం, సిట్ రిపోర్ట్లో ఏముందో చూపిస్తాం. ఇన్ని రిపోర్ట్లు మేము చూపిస్తామని చెప్పి ఆఖరికి వైవి సుబ్బారెడ్డి ఏం మాట్లాడారో కూడా మేము చూపిస్తాం. ఇన్ని మేము చూపిస్తామంటే ఇవన్నీ కాదట సాక్షి పేపర్ తీసుకొస్తాడు. సాక్షి పేపర్ కానీ ప్రపంచ స్థాయి గుర్తింపు ఏమైనా ఉందా? ఇంకో విషయం కూడా చెప్తున్నానండి, ఈ రోజు వరకు హెరిటేజ్ సంస్థ ఎవరికి కూడా సరఫరా చేయకూడదు అనే నిబద్ధత ఏదైతే ఉందో, ఈరోజు వాళ్ళ బుద్ధిని ఏదో అంటారు కదా, పచ్చకామెరలోడికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుందని సాక్షి పేపర్లో యాడ్లకి, సాక్షి పేపర్ కొనుగోలుకి ప్రభుత్వం నుంచి ఎన్ని కోట్లు, ఎన్ని వందల కోట్లు గవర్నమెంట్ సొమ్ము సాక్షి అకౌంట్లోకి వెళ్ళిందో మీ అందరికీ తెలియదా? దగ్గర యాడ్లు, అదేవిధంగా సాక్షి పేపర్ కొనుగోలుకి దగ్గర 600 కోట్ల రూపాయలని కూడా రెండింటికి కలిపి ప్రజాధనాన్ని తీసుకెళ్ళి సాక్షి అకౌంట్లో వేసుకోలేదా? మేము అలా అనుకుంటున్నారా? మీలాంటి దుర్బుద్ధి మాకు ఎక్కడా లేదే. భారతీయ సిమెంట్స్కి సంబంధించి, సిమెంట్లకు సంబంధించి కొనుగోలు వ్యవహారాలు ఎక్కడికి తెలియదు అనుకుంటున్నారా? మేము ఒకటే చాలా క్లారిటీగా ఉన్నాం, ఈరోజు మేమేమీ తప్పు చేయలేదు కాబట్టే ఎక్కడ కూడా మీ క్లియర్గా కల్తీ జరిగింది అన్నది క్లారిటీ ఉంది కాబట్టే ఈరోజు మీరు చర్చకి రండి అంటే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పాం. మీ చర్చకి రమ్మని చెప్పింది కూడా మీరే, దానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తే మళ్ళీ పారిపోతారేంటి? ఇప్పుడు గుర్తొచ్చింది ఆ బడ్జెట్, కమింగ్ 2 days బడ్జెట్ గురించి మాట్లాడాలని. మరి 4 రోజులు బడ్జెట్ సమయాన్ని ఎందుకు మీరు వేస్ట్ చేశారు? ఈ విషయాలన్నిటి మీద కూడా గౌరవ ప్రతిపక్ష సభ్యులు